చల్లగా ఉండాలని చల్లవేళలో చల్లనైన మాటల ద్వారా నేను ఈ కాలంలోకి వచ్చి ఉన్నాను. బైబిల్ అనగా దేవుని మాటలు అనగా బ్రతుకులను మార్చేది. ఎంత దుర్మార్గునైనా, ఎంత చెడిపోయిన సవాసం కలిగిన వారినైనా చేరదీసి దగ్గరికి తీసుకుని అత్తుకునేదే దేవుని వాక్యం. ముఖ్యానికి దేవుని మాటలు అనగా ఈ వాక్యము సుమారుగా శరీరాన్ని ధరించుకొని 2023 సంవత్సరంల కింద ఈ భూమి మీదకి వచ్చి కన్యక గర్భమందు జన్మించి ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన శిలువ త్యాగము ద్వారా మరణించాడు, సమాధి చేపడ్డాడు, తిరిగి సజీవుడుగా పరలోకానికి ఆరోపణయ్యాడు. ఎందుకంటే ఆయన మరణించవలసినది ఎందుకు అవసరత ఉన్నదంటే ఆయన ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఆయన మరణము ద్వారా ఒక పాఠాన్ని తెలియపరుస్తున్నాడు. అవును ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆయన 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. తిరిగి సజీవుడుగా ఆయన పరలోకానికి ఆరోపణ అయినట్టు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. ఎందుకంటే మనకు కూడా మరో బ్రతుకు ఉన్నదని, ఆయన మరణము త్యాగము ద్వారా మనిషిని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవును, నువ్వు ఎంత ఘోర పాపివైనా కానీ ప్రభువా అని ఆయన చేతులు ఎత్తి ఆయనకు వైపు చూస్తే ఆయన నీ పాపాలు క్షమించడానికి, ఈ లోకములో ఉన్న వారందరి పాపాలు క్షమించడానికి ఆయన మరణము త్యాగము ద్వారా అందరికీ మరో బ్రతుకును ఇస్తుంది. అవునండి, ఈరోజు సమాజము చెడిపోవడానికి కారణం ఎందుకంటే అందరు చెడిపోయారు. ఏ భేదము లేదయ్యా, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ యవ్వనులు చెడిపోయారు, అలాగనే బాలులు చెడిపోయారు, నడిప్రాయం వాళ్ళు చెడిపోయారు, వృద్ధులు చెడిపోయారు. అందరూ చెడిపోయి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకు వారు లేరు. అందరు ఈ లోకము ఈ 60-70 జీవిత కాలంలో ఈ లోకము ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఇదే లోకం అనుకొని, ఈ బ్రతుకుల్లో ఇదే సుఖం అనుకొని మనిషి మరణిస్తున్నాడు. మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, దేవుడు తెలియపరుస్తున్న మాటలు మనం ఆలోచన చేసినట్టయితే ఈరోజు సమాజం ఎలా ఉన్నదంటే తినుము త్రాగుము అనుకుంటున్నాడు. అవురా, ఈ లోకంలో పుట్టాము కాబట్టి ఇప్పుడు బాగా తినాలి, బాగా తాగాలి, తాగి ఎంజాయ్గా బ్రతకాలి. ఈ బ్రతుకుల్లో మనకు దేవుడు ఈ బ్రతుకుల్లో ఈ శరీరంలో ఉన్నది, నీ శరీరానికి మోహముతో మనిషి ఏం చేస్తున్నాడంటే చెడిపోతున్నాడు. ఈ శరీరం విలువ తెలియక, ఈ శరీరం ఎవరు ఇచ్చారు, ఈ శరీరము ఎవరు కష్టమనేది ఒక ఆలోచింప చేయక ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. అవునండి, ఈ భూమి మీద ఉన్న వారందరూ ఏ భేదము లేదండి, అందరినీ తన దేవుడు ఇచ్చిన శరీరం విలువ తెలియక ఈ శరీరాన్ని అందరూ పాడు చేసుకుంటున్నారు. తల్లి గర్భములో సుమారుగా తల్లి నవమాసాలు సుమారుగా 9 నెలల వరకు నీ శరీరాన్ని కాపాడుతూ ఈ లోకములకు నువ్వు తల్లి గర్భంలో 9 మాసాల నుండి తన పేగులు తెంచుకొని ఈ లోకానికి వచ్చిన తర్వాత మరల ఎలా ఉన్నావంటే ఈ లోకాన్ని చూస్తున్నావు. ఈ లోకాన్ని చూసి ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు. కాదయ్యా, ఈ లోకము ఈ కొద్దిపాటిదే 60-70 జీవిత కాలమే. ముగించుకున్న తర్వాత వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం?
మన జీవితం ఎక్కడికి, మన జీవితం ఎక్కడికని అనుకుంటున్నారంటే అందరూ అనుకుంటున్నది సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నారు. కాదయ్యా, మన జీవితం సమాధి తోట వరకే కాదు. ఇది మట్టి నుండి తీయబడినది శరీరము. ఈ మట్టి నుండి తీయబడినది కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది. కానీ దీనిలో శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆత్మను పట్టించుకోక ఈ శరీరములో ఉన్నంత వరకు ఈ శరీరాన్ని పోషిస్తూ ఈ శరీరం కొరకు ఎన్నో కష్టాలు పడుతూ, ఈ శరీరం కొరకు ఎదుటివాడు పోయినా పర్వాలేదు, కానీ నా కుటుంబం బాగుండాలి, నా శరీరం బాగుండాలి, నా కుటుంబం కొరకు అని ఏదైనా కానీ ఎదుటివాడిని మోసం చేసే ఈ శరీరాన్ని మనము బాగుపరుచుకుంటున్నాం. అవునండి, కానీ ఈ శరీరం ఎంతకాలము ఉంటుందని మనం ఆలోచింపు చేసినట్టయితే 60-70 జీవిత కాలము. అలాగనే ఒకవేళ మనం నువ్వు ఎక్కువ కాలం బతికినా నీకు ఆయాసము, దుఃఖమే. నిన్ను ఎవరు పట్టించుకోడు. వృద్ధాపాయానికి వచ్చిన తర్వాత నువ్వు కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా ఈ శరీరానికి విలువ లేదు. అవునండి, ఈ శరీరాన్ని ఒకసారి నువ్వు ఆలోచింప చేసినట్టయితే దేవుని గురించిన జ్ఞానం లేని వారుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఒకరోజు కాలగర్భంలో వెళ్ళిపోతున్నారు. దేవుని ఆలోచన లేక, దేవుని జ్ఞానము లేక ఈ లోకమే బ్రతుకనుకొని ఏం చేస్తున్నాడంటే మరణము ద్వారా మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని ఆలోచింప చేసినట్టయితే సమాధి తోట వరకే ఆలోచన చేస్తున్నాడు. కానీ బైబిల్ నువ్వు అడిగినట్టయితే మరణము చూడక బ్రతుకును అడిగవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకునగలవాడు ఎవరని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తున్నది. అవునండి, మరణించిన మనిషి ఎంతవరకు అనుకుంటున్నాడంటే తన జీవిత కాలంలో సమాధి తోట వరకే తన జీవితం అనుకుంటున్నాడు. కాదయ్యా, ఇది మట్టి నుండి తీయబడినది కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది. కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నదని ఒకసారి ఆలోచింప చేసుకుంటున్నట్టయితే పాతాళానికి వెళ్ళిపోతున్నది. అవును, మీరు ఈ ఆత్మను పట్టించుకోక ఏమనుకుంటున్నారంటే బ్రతుకు ఉన్నది కాబట్టి ఈ భూమి మీద పుడుతున్నాం కాబట్టి మరల పుడతాము, ఒక కుక్కగాను నక్కగాను పుడతామనుకుంటున్నాం. కాదయ్యా, నీ జన్మ పరమార్థానికి నువ్వు ఈ భూమికి తండ్రిలోంటి తల్లిలోకి పోయినప్పుడు సుమారుగా 3 కోట్ల ఉంటున్న సుమారుగా 15 కోట్ల జనాభాలో నుండి చనిపోయారు. ఎందుకంటే నువ్వు తల్లిలోకి ప్రవేశించుతున్నప్పుడు, తండ్రిలో నుండి నువ్వు తల్లిలోకి పోయేటప్పుడు ఎన్నో శుక్రకణాలు నేల రాడిపోయావు. అంటే నువ్వు ఈ భూమికి రావాలంటే కొన్ని కోట్ల జనాభా చనిపోయారు, కొన్ని కోట్ల సూత్ర కణాలు నష్టమైపోయావు. ఎందుకంటే నీకు శరీరము రావాలి అంటే దేవుని కష్టమున్నది నీవే బ్రతకాలంటే. నువ్వు ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని ఈ లోకములో నువ్వు సూర్యుడు ఉన్నాడు, నక్షత్రములు ఉన్నవి, ఇవన్నీ ఉన్నవి, గాలి, నీరు, తల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ అందరూ ఉన్నారంటే దేవుడిని ప్రత్యేకపరిచాడు తల్లి గర్భంలో నుండి. అవును, నీ నిర్మాణాన్ని దేవుడు చేశాడు. అందుకే దేవుని వాక్యం తెలియపడుతున్నది, నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచనని రాబడినది. అవునండి, దేవుని కన్నులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శరీరాకారాన్ని చూస్తున్నాడు. నీ అంతరింగరములను, నీ అవయవాలను నిర్మాణం చేసినదే దేవుడు. నిన్ను ఎంతగా కష్టపడి దేవుడు నిన్ను చేశాడు తెలుసునా? తల్లి మాత్రము 9 మాసాలు 9 నెలలు మాత్రమే నేను మోస్తుంటే ఆ తల్లి గర్భములో కాపాడుతూ నిన్ను ప్రత్యేకించబడుతూ ఎంతో మంది కోట్ల జనాభా, నువ్వు తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చేటప్పుడు కొన్ని కోట్ల జీవులు చనిపోయిన నువ్వు మాత్రమే శరీరాన్ని బ్రతికి ఉన్నదంటే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నువ్వు కావాలి దేవునికి. అవునండి, దేవుడు నువ్వు కావాలి కాబట్టి ఈ భూమి మీదగా నిన్ను ఉంచాడు. ఎన్నో రోగాలు ఈ భూమి మీదకి వచ్చాయి. కరోనా రోగాల నుండి నువ్వు రక్షింపబడ్డావు, ఎన్నో వ్యాధుల నుండి నువ్వు రక్షింపబడ్డావు, ఎన్నో బాధల నుండి విముక్తులు నువ్వు పొంది నువ్వు బ్రతికి ఉండి ఉన్నావంటే దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను బ్రతికించాడు. కానీ నీకు బ్రతికి ఇచ్చిన దేవుని మర్చిపోయి చీకటి బ్రతుకులో ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు. కాదయ్యా, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఎప్పటికైనా ఈ లోకం విడిచి దేవుని దగ్గరికి చేరవలసిన వాళ్ళమే. ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఏ భేదము లేదు.
అందరూ మరణించవలసిందే. మరణించిన మనిషి దగ్గరికి ఎక్కడికి చేరుతున్నామని సంగతి చెప్పడానికనే పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఈ మాట చెప్తున్నాడు. శరీరం నిష్ప్రయోజనం అంటున్నాడు. ఈ శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటది అంట. అవునండి, మన శరీరము మనకే చెప్తున్నది. నీ శరీరము రోజు రోజుకు దగ్గరికి పడుతున్నది. నీ ఇంటికెళ్ళి నీ జీవితాన్ని చెప్తున్నది. కానీ నీ శరీరము మారుతున్నా, నువ్వు మాత్రం మారడం లేదు. అవునండి, నీ శరీరము నీ కళ్ళెదురుగానే మారుతున్నా కూడా, మన శరీరము కళ్ళెదురుగానే మారుతున్నా కూడా మన బ్రతుకులు మారడం లేదు. ఇంకా ఈ లోకము ఆశలే, శరీరాశలే, నేత్రాశలే, జీవము డంబంలే, ఈ లోకమే అనుభవించాలని ఈ లోకములో ఎన్నో ప్రయాసపడుతున్నాము. అందుకే ఆ ప్రయాసపడుతున్న వారినందరికీ దేవుడు ఒక పిలుపు ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన జనులారా అంటున్నాడు. మీరు ప్రయాసతో మీరు భారం మోస్తున్నారు. మీరు ప్రయాసతో మీరు లోక భారములను మోస్తూ దీనిలోనే మూలుగుతున్నారు. ఈ శరీరములో ఉన్నంత వరకు మీరు మూలుగులు, వేదనలని చెప్తున్నాడు. అవునండి, ఈ శరీరము శిథిలమైపోయే దినములు వస్తుంది. ఈ శరీరము పోయే దినములు వచ్చినప్పుడు అప్పుడు ఏంది? అవును, ఈ శరీరము ఎన్ని రోజులు ఉన్నా శిథిలమైపోయేదేది. కానీ శిథిలమయ్యే శరీరాన్ని గురించి పాటు పడుతూ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. అవును, బైబిల్ అనగా మనిషిని మార్చేది, బ్రతుకును మార్చేది. ఎంత ఎపిచారినైనా నిలబెట్టి నీ బ్రతుకును చక్కగా నిలబెట్టేది. ఎంత తాగుపోతునైనా నిన్ను పవిత్రంగా మార్చి పవిత్రంగా నిలబెట్టేదే పవిత్ర గ్రంథం బైబిల్. అవునయ్యా, ఆ పవిత్ర గ్రంథమే మమ్మల్ని మార్చింది. ఆ పవిత్ర గ్రంథమే మమ్మల్ని మార్చింది, పవిత్రులుగా మమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ పవిత్ర గ్రంథంలో ఉన్న మాటలు సమాజానికి తెలియపరచాలని మేము ఈ కాలనీలకు వచ్చి ఉన్నాం. అవునండి, బైబిల్ అనగా మనిషిని చక్కగా నిలబెట్టేది, నిన్ను మత్తులకు నిలబెట్టేది కాదు, నిలబెట్టేది కాదు. కళ్ళు తెరుచుకొని బ్రతికేది, తెలియపరిచేదే దేవుని వాక్యం. అవునండి, ఈ వాక్యమును ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు వచ్చినది మన అందరి భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణము ద్వారా పాపికి మోచన దొరుకుతున్నది. అవునండి, ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వాడు కాదు దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు. లోకంలో ఉన్న వారందరికీ తండ్రి కాబట్టి ఆ తండ్రి వంటి మనం అందరము ఒకటి కావాలని, మనమందరము దేవుని పిల్లలుగా ఒక సన్నిధానాలకు ఉండాలని, ఆయా భాషలతో, ఆయా కులాలతో, ఆయా మనుషులుగా బ్రతుకుతున్న వారిని ఒక తండ్రి పిల్లలుగా ఆయన చేయడానికి తన కుమారుని ద్వారా తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడు. అందుకే దేవుని వాక్యం తెలియపడుతున్నది. ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ ఎవరి పిల్లలు అవుతారంట? పరలోకమందున్న తండ్రి దేవుని పిల్లలు అవుతాము. యేసుక్రీస్తు ద్వారా తన భూమి మీద ఉన్న వారందరినీ కావాలని దేవుడు కోరుకున్నాడు. అవునండి, నేను కావాలంటే యేసుక్రీస్తునే. అందుకే చెప్తున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా దారిని తప్ప ఎవరు తండ్రి అయిన దేవుని వద్దకు చేరని తెలియపడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించండి అయ్యా. ఆయన మాటలు వినండి అయ్యా. ఆయన మాటలు వింటే మీరు బ్రతుకుతారయ్యా. ఆ మాటల్లో నిత్య జీవం ఉన్నదయ్యా. ఆ మాటల్లో మనకు నడిపించేది పరలోకానికయ్యా. ఈ లోక శరీరాశల నుండి మనకు విముక్తి కలగ చేస్తుందయ్యా. అవును, మనను చక్కగా నిలబెట్టేదే దేవుని మాటలయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను నోచుకొని ముందుకు నిలబెట్టేదే దేవుని వాక్యం అయ్యా. అందుకే ఆ వాక్యంని మేము తెలియపరచడానికి ఈ కాలనీలకు వచ్చినాం. అవును, మనం ఈ ప్రయాసతో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో చేరాలని, దేవుని జ్ఞానంతో ప్రతి ఒక్కరు బ్రతకాలని ఉదయకాలమందు క్రీస్తు మార్గం గురించి తెలియపడుతున్నాం. కాబట్టి యేసును రక్షకుడిగా అంగీకరించము. అప్పుడు మీరును, మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.